రైట్ ఇక బులెటిన్ లో న్యూస్ లెన్స్ చూస్తున్నాం. ప్రణాళిక అద్భుతం కానీ అమలు అస్తవ్యస్తం. అసరవల్లి రథసప్తమి వేడుకల నిర్వహణపై వస్తున్న విమర్శలు సరిగ్గా ఇలాగే ఉన్నాయి. జిల్లా ఎస్పీ హెలికాప్టర్ రైడ్స్, హాట్ ఎయిర్ బెలూన్స్ తో అత్యున్నత ప్రమాణాలతో ఏర్పాటు ప్లాన్ చేస్తే కింది స్థాయి సిబ్బంది మాత్రం తమ దురుసు ప్రవర్తనతో ఆ ప్లాన్ ను అటర్ ఫ్లాప్ చేశారు. వీఐపీలకు రెడ్ కార్పెట్ పరిచి సామాన్య భక్తులను గంటల తరబడి క్యూ లైన్ లో నరకయాత్రకు గురి చేస్తున్నారు. అర్ధరాత్రి నుంచి పడిగాపులు కాసినా, వందలు పెట్టి టికెట్లు కొన్నా స్వామి దర్శనం ఒక కలగానే మిగిలిపోయింది. ఇది కేవలం నిర్వహణ లోపం కాదు, సామాన్యుడి భక్తిని, ఓపికను అగౌరవపరిచిన తీరు. ఉన్నతాధికారుల ప్రణాళికలు ఎంత గొప్పగా ఉన్నా క్షేత్రస్థాయిలో అమలు చేసే సిబ్బందిలో చిత్తశుద్ధి లోపిస్తే ఫలితం ఎలా ఉంటుందో అరసవల్లి నిరూపించింది. ఈ న్యూస్ లెన్స్ కి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, చెప్పండి. జమీమా, చూసుకుంటే 2 రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో జరిగినటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి రథసప్తమి వేడుకలు ఏవైతే ఉన్నాయో ఆ వేడుకల్లో అక్కడ ఉన్నటువంటి పోలీసులు అక్కడికి వచ్చేటటువంటి భక్తులపై వ్యవహరించినటువంటి తీరు పూర్తిగా కూడా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కింది స్థాయి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వీరు ఆ భక్తులపై ప్రదర్శించినటువంటి నిర్వాహకం, వారి పట్ల అగౌరవంగా మాట్లాడడం, దురుసుతనంతో ప్రవర్తించినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే సామాన్యమైనటువంటి భక్తులకు మాత్రం స్వామివారి దర్శనం అందరంత రీతిలోనే ఉందన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే గుడి లోపల కావచ్చు లేదా గుడి బయట కావచ్చు, 2 ప్రాంతాల్లో కూడా భక్తులపైన మెడపై చేతులు వేసి పోలీసులు తోసివేస్తున్నటువంటి దృశ్యాలు కూడా చాలా దిగ్భ్రాంతికరంగానే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే దాదాపు 2 లక్షల మంది వస్తారంటూ కూడా అంచనా వేసినటువంటి జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి పూర్తిగా ఏర్పాట్లు చేసినప్పటికీ కింది స్థాయి సిబ్బంది మాత్రం ఆయన చెప్పినటువంటి ఆదేశాలను పాటించకపోవడమే ఇందుకు సర్వత్రా చర్చానీయాంశంగా మారింది. దీంతో అక్కడ పోలీసుల పనితీరుపై శ్రీకాకుళం జిల్లా వాసులే కాదు, ఇటు విజయనగరం, విశాఖపట్నానికి చెందినటువంటి భక్తులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే అక్కడ పోలీసుల పనితీరు పూర్తిగా కూడా వ్యతిరేకంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీఐపీలకి, వీవీఐపీలకు కూడా రెడ్ కార్డు పరిచినటువంటి పోలీసులు సాధారణ భక్తులకు మాత్రం దాదాపు 4-5 గంటలు క్యూ లైన్లో కుక్కి వేసినటువంటి దృశ్యాలు కూడా చాలా బాధాకరమైనవని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సామాన్య భక్తులకి చేరువలో స్వామివారి దర్శనం కలుగుతుందని ఆశించినప్పుడు కూడా దాదాపు 4-5 గంటల క్యూ లైన్లో వేచి ఉన్నప్పుడు కూడా సామాన్య భక్తుడికి మాత్రం స్వామివారి దర్శనం కలగకపోవడమే ఇందుకు నిదర్శనం అని చెప్పుకోవచ్చు. 300 రూపాయలు ఇచ్చినా, 500 రూపాయలు ఇచ్చినప్పుడు కొన్ని దాదాపు 5-6 గంటలు కూడా భక్తులంతా కూడా క్యూ లైన్లోనే వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే పిల్లా పాపలతో కూడా తాత అవ్వలు కూడా వీరంతా కూడా గంటల పాటు కూడా స్వామివారి దర్శనం కోసం నిరీక్షించాల్సినటువంటి పరిస్థితి వచ్చి నీరసించిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే మహిళలు, భక్తులపైన చాలా చక్కగా వ్యవహరించాల్సినటువంటి పోలీసులే వారిపైన దురుసుదనంగా ప్రవర్తించి వారందరినీ కూడా నెట్టి వేస్తున్నటువంటి దృశ్యాలైతే యావత్ రాష్ట్రాన్ని ఒక్కసారిగా కుదిపేసినటువంటి పరిస్థితి ఉంది. ఒక ఉన్నతమైనటువంటి ఆ బాధ్యత గల పౌరుడిగా ఉండి పూర్తిగా కూడా ప్రజలకి పూర్తిగా న్యాయం చేయాల్సినటువంటి పోలీసులే ఆ ప్రజలపైన విరుచుకుపడినటువంటి ఘటనే శ్రీకాకుళం అరసవెల్లిలో జరిగినటువంటి రథసప్తమి వేడుకల్లో జరిగినటువంటి దృశ్యాలని చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే జిల్లా ఎస్పీ పనితీరు బేసిక్గా ఉన్నప్పటికీ కింది స్థాయి సిబ్బందిలో మాత్రం ఆ పనితీరు పూర్తిగా నశించిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎస్పీ ఇచ్చినటువంటి ఆదేశాలను బేఖారు చేసినటువంటి ఇలాంటి అధికారులపైన సరైన చర్యలు తీసుకోవాలంటూ శ్రీకాకుళం జిల్లా వాసులే కాదు, స్వామివారి భక్తులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చంద్రశేఖర్.